వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి 7,500 అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్ అండ్ భవితా సంతోష్ ఎకానమీలో త్వరలోనే జనరల్ స్టడీస్కి సంబంధించి అన్ని రకాల టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్లోకి రానున్నాయి. అలాగే జూన్ ఫస్ట్ నుంచి భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్లోకి రానున్నాయి. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి మినిట్ మ్యాన్ 3 ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది? ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి మినిట్ మ్యాన్ 3 అనే ఈ మిషన్ని ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది అంటే మనం ఆప్షన్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ జపాన్, సెకండ్ ఆప్షన్ అమెరికా, థర్డ్ ఆప్షన్ జర్మనీ అండ్ ఫోర్త్ ఆప్షన్ చైనా. మరి ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది అని అంటే అమెరికా విజయవంతంగా పరీక్షించింది. మరి మిషన్ అనేది అమెరికా యొక్క రక్షణ వ్యవస్థకి ఒక మూలంగా లేదంటే రక్షణ వ్యవస్థకి ఒక కీలక పాత్ర పోషించనుంది. మరి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి మినిట్ మ్యాన్ 3 అనే ఈ క్షిపణి అనేది భారత లేదంటే అమెరికా రక్షణ వ్యవస్థకి ఒక కీలకమైన పాత్ర పోషించనుంది. మరి ఈ క్షిపణి అనేది అణ్వాయుధ సామర్థ్యంతో ఏర్పాటు చేయబడిన సామర్థ్యంతో ఉన్న ఒక ఆర్మ్స్ క్షిపణి, అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఒక ఆర్మ్స్ క్షిపణి అని చెప్పొచ్చు. మరి ఈ క్షిపణి అనేది అమెరికాలో విజయవంతంగా పరీక్షించడం జరిగింది. అమెరికాలో ఎక్కడి నుంచి ఈ క్షిపణిని పరీక్షించడం జరిగింది అని అంటే కాలిఫోర్నియాలోని వెండెన్బర్గ్స్ ఫోర్స్ లేదంటే వెండెన్బర్గ్స్ ప్రెస్ మీదుగా దీన్ని ప్రయోగించడం జరిగింది. కాలిఫోర్నియాలోని వెండెన్బర్గ్స్ ఫోర్స్ మీదుగా దీన్ని ప్రయోగించడం జరిగింది. ఈ క్షిపణి ఏ దేశం నుంచి విజయవంతంగా పరీక్షించారు? అమెరికా దేశం నుంచి విజయవంతంగా పరిష్కరించారు లేదంటే పరీక్షించడం జరిగింది. మరి ఇది అమెరికా రక్షణ వ్యవస్థకి ఒక కీలక పాత్ర పోషించనుంది. నెక్స్ట్, ఐఎన్ఎస్వి కౌండిన్యా అనే నూతన నావికాదళ నౌకను ఏ రాష్ట్రంలో అధికారికంగా చేర్చుకుంది అని అంటే దీంట్లో ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ మహారాష్ట్ర, సెకండ్ ఆప్షన్ కర్ణాటక, థర్డ్ ఆప్షన్ కేరళ అండ్ ఫోర్త్ ఆప్షన్ పంజాబ్. మరి ఏ రాష్ట్రం అధికారికంగా చేర్చుకుంది అంటే కర్ణాటక అనే రాష్ట్రం అధికారికంగా ఈ నావికాదళ నౌకను రాష్ట్రంలో అధికారికంగా ఏర్పాటు చేసింది. మరి కర్ణాటకలోని ఎక్కడ ఏర్పాటు చేసింది అని అంటే కర్ణాటకలోని కార్వార నౌక బేస్ లో భాగంగా కర్ణాటకలోని కార్వార నౌక బేస్ లో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది ఈ నౌకాదళం అనేది ఈ ఐఎన్ఎస్వి నౌకాదళం అనేది ఒక స్టిచ్డ్ సాయిల్ ఇది ఒక స్టిచ్డ్ సాయిల్ షిప్ ఇది ఒక స్టిచ్డ్ సాయిల్ షిప్ అంటే ప్రాచీన భారత వాణిజ్య నౌక యొక్క నిర్మాణం ఆధారంగా ఏర్పాటు చేయబడిన నౌక. ప్రాచీన భారత నౌకా నిర్మాణం ఆధారంగా ఏర్పాటు చేసిన
INSV. మరి దేనికోసం ఏర్పాటు చేశారు అనంటే భారత వాణిజ్య వారసత్వ నౌకను కాపాడేందుకు లేదంటే పెంపొందించుకునేందుకు భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కర్ణాటకలోని కర్వాల నౌకా బేస్ లో దీన్ని ప్రారంభించారు. ఈ యొక్క స్టిచ్డ్ సాయిల్ షిప్ ప్రాచీన భారత నౌకా నిర్మాణంలో భాగంగా దీన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం కేటాయించే నివాస గృహాల్లో దివ్యాంగులకు ఎంత శాతం రిజర్వేషన్స్ కల్పించాలని నిర్ణయించింది అంటే దీంట్లో ఆప్షన్స్ ని చూసుకుంటే ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 5%, ఆప్షన్ సి 4% అండ్ ఆప్షన్ డి 25%. మరి కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు గృహ నివాసాల్లో దాదాపుగా 4% రిజర్వేషన్స్ ని కేటాయించాలి అని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి దివ్యాంగులకి ఏ చట్టం ప్రకారం ఈ రిజర్వేషన్స్ ని కల్పించాలి అని కోరింది అనంటే దివ్యాంగుల చట్టం 2016 ప్రకారం దివ్యాంగులకి దాదాపుగా నివాస గృహాల్లో 4% రిజర్వేషన్ ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి రైట్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం రైట్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం వీరికి రిజర్వేషన్స్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మరి రైట్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్స్ 2016 ప్రకారం దివ్యాంగులకి విద్యా విషయంలో 5% రిజర్వేషన్ ని అలాగే ఉద్యోగ విషయంలో దాదాపుగా 4% రిజర్వేషన్ ని దివ్యాంగుల కోసం రిజర్వ్ చేయడం జరిగింది. మరి దీనిని కేంద్ర ప్రభుత్వం నివాస గృహాల్లో అందించే దివ్యాంగులకు నివాస గృహాల్లో రిజర్వేషన్స్ ని దివ్యాంగుల దివ్యాంగ ఆవాస హక్కులకి భరోసా కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది. దివ్యాంగుల ఆవాస హక్కులకి భరోసా కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. 24-25 ఆర్థిక సంవత్సరంలో భారత్కి ఇచ్చిన FDI విలువ గత ఆర్థిక సంవత్సరం 23-24తో పోలిస్తే ఎంత శాతం తగ్గింది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 70%, సెకండ్ ఆప్షన్ 62%, థర్డ్ ఆప్షన్ 96% అండ్ ఫోర్త్ ఆప్షన్ 87%. మరి FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఎక్కడైతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి ఒక ఆర్థిక సంవత్సరంలో లేదంటే ఒక ఆర్థిక వ్యవస్థ అనేది విదేశీ పెట్టుబడులను అధికంగా ఆకర్షించినట్లయితే దాంట్లో పాజిటివ్ వృద్ధి అనేది జరుగుతుంది, ఎకానమిక్ పాజిటివ్ వృద్ధి అనేది జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈ 24-25 ఆర్థిక సంవత్సరంలో గత ఏడాదితో పోలిస్తే 23-24 గత ఏడాదితో పోలిస్తే FDI విలువ అనేది ఎంత శాతం తగ్గింది అనంటే దాదాపుగా 96% తగ్గిందంట. అంటే 24-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 353 బిలియన్స్ FDIలు మాత్రమే వసూలయ్యాయి అని చెప్పి మరి దీంతో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరానికి 96% FDI విలువ తగ్గిందని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, ఫిచ్ రేటింగ్స్ ప్రకారం తాజా అంచనాలలో భారత్కి 5 ఏళ్లలో స్థిరంగా ఎంత వృద్ధి ఉన్నట్లు ప్రకటించింది. ఫిచ్ రేటింగ్స్ అమెరికాకి చెందిన రేటింగ్స్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ ప్రకారం తాజా అంచనాలలో భారత్ వృద్ధి రేటు 5 ఏళ్లలో ఎంతవరకు స్థిరంగా ఉంటుంది అని చెప్పి ప్రకటించింది. అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 6.4%,
సెకండ్ ఆప్షన్ 6.2%, థర్డ్ ఆప్షన్ 6.3% అండ్ ఫోర్త్ ఆప్షన్ 6.5%. మరి ఫిచ్ రేటింగ్స్ ప్రకారం రాబోయే 5 ఏళ్లలో వృద్ధి రేటు అనేది 6.4%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. మరి ఫిచ్ రేటింగ్స్ వారు గత అంచనాల ప్రకారం, గత సంవత్సరం కాదు, గత అంచనాల ప్రకారం భారత వృద్ధి రేటు అనేది 6.2%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటు అనేది 6.2%గా ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ వారు అంచనా వేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రజెంట్ అంచనాల ప్రకారం, ఫిచ్ రేటింగ్స్ అంచనాల ప్రకారం రాబోయే 5 ఏళ్లలో కూడా ఈ భారత వృద్ధి రేటు అనేది 6.4%గానే ఉంటుందని చెప్పి అంచనా వేయడం జరిగింది. అంటే దాదాపుగా 0.2% వరకు ఫిచ్ రేటింగ్స్ అంచనాలు పెంచడం జరిగింది. భారత్ చేపట్టిన సొంత అంతరిక్ష కేంద్రం మరియు గగన్యాన్ నూతన అంతరిక్ష యాత్ర ప్రాజెక్టులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఎవరు తెలిపారు అని అంటే, ముందుగా భారత్ చేపట్టిన గగన్యాన్ మిషన్ అనేది ప్రాజెక్ట్ అనేది, భారత్ చేపట్టిన గగన్యాన్ అనేది శరవేగంగా కొనసాగుతుంది అని ఎవరు చెప్పారు అని అంటే, దీంట్లో ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ శుభాంశు శుక్లా, సెకండ్ ఆప్షన్ జగదీప్ డంకర్ అండ్ థర్డ్ ఆప్షన్ జిష్ణుదేవ్ వర్మ అండ్ ఫోర్త్ ఆప్షన్ వి నారాయణ్. మరి ఎవరు వివరించారు దీనికి సంబంధించిన సమాచారాన్ని అంటే, ఇస్రో చైర్మన్ వి నారాయణ్ దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఇస్రో చైర్మన్ వి నారాయణ్ మాట్లాడుతూ, ఈ గగన్యాన్ ప్రాజెక్ట్ అనేది భారత అంతరిక్ష పరిశోధనలోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పి ఈయన వ్యాఖ్యానించడం జరిగింది. మరి ప్రస్తుతం ఇస్రో అనేది చంద్రయాన్ 4 మరియు చంద్రయాన్ 5 పై పనిచేస్తుంది. ప్రస్తుతం ఇస్రో అనేది చంద్రయాన్ 4 మరియు చంద్రయాన్ 5 పై పనిచేస్తుంది. నెక్స్ట్, యుతైలైల అనే సీతాకోకచిలుక తొలి శాస్త్రీయంగా ఎక్కడ నమోదైంది? యుతైలైల అనే సీతాకోకచిలుక తొలిసారిగా శాస్త్రీయంగా ఎక్కడ నమోదైంది అంటే, దీంట్లో ఆప్షన్స్ ని గనక చూస్తే ఫస్ట్ ఆప్షన్ పంజాబ్, సెకండ్ ఆప్షన్ అరుణాచల్ ప్రదేశ్, థర్డ్ ఆప్షన్ గుజరాత్ అండ్ ఫోర్త్ ఆప్షన్ కర్ణాటక. మరి కొత్త రకమైన సీతాకోకచిలుక అనేది శాస్త్రీయంగా అరుణాచల్ ప్రదేశ్లో నమోదైంది, నమోదవడం జరిగింది. మరి అరుణాచల్ ప్రదేశ్లో నమోదైన లేదంటే భారత్లో నమోదైన కొత్త రకమైన సీతాకోకచిలుకగా మరి ఈ యుతైలైల అనే సీతాకోకచిలుక అనేది మెయిన్గా సౌత్ ఈస్ట్ ఏసియాలోనే ఎక్కువగా ఈ సీతాకోకచిలుక అనేది కనిపిస్తుంది. మరి భారత్లో మొట్టమొదటిసారిగా ఈ సీతాకోకచిలుక నమోదవ్వడం జరిగింది, లేదంటే ప్రయోగాత్మకంగా కనిపించడం జరిగింది. మరి ఎక్కడ కనిపించింది అంటే అరుణాచల్ ప్రదేశ్లో కనిపించింది. మరి ఈ అధ్యయనంలో భాగంగా ఈ సీతాకోకచిలుకను కనిపెట్టడంలో ఏ శాస్త్రవేత్తలు ఎక్కువగా కృషి చేశారు అంటే, నాగరిక శాస్త్రవేత్తలు ఎక్కువగా ఈ సీతాకోకచిలుకను కనిపెట్టడంలో ఎక్కువగా కృషి చేశారు. మరి ఈ సీతాకోకచిలుక అనేది రంగురంగులతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మరి ఇది నింప్ షాలిడే అనే కుటుంబానికి చెందిన సీతాకోకచిలుక. అండ్ ఇది ఒక రంగురంగుల సీతాకోకచిలుక అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, భారత్ 2005 స్థాయితో పోలిస్తే 2030 నాటికి కాలుష్య ఉద్గార తీవ్రతను ఎంత మేరకు తగ్గించాలని లక్ష్యంగా ముందుకు సాగుతుంది అంటే, దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 50%,
సెకండ్ ఆప్షన్ 90%, థర్డ్ ఆప్షన్ 45% అండ్ ఫోర్త్ ఆప్షన్ 72%. మరి భారత్ 2005 స్థాయితో 2030 నాటికి కాలుష్య ఉద్గారాలను దాదాపుగా 45% వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఏ ఏ సంస్థలు సంయుక్తంగా ఈ కాలుష్య ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది అనంటే CEEW మరియు AEEE అంటే సెంటర్ ఫర్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ వాటర్ మరియు అలయన్స్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఎకానమిక్ అనే ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఈ కాలుష్య ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. మరి విద్యుత్ ఉద్గారాలను దాదాపుగా 47% నుంచి 58% వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజలు మీ సేవా కేంద్రాలకు వెళ్ళే అవసరాన్ని తగ్గించేందుకు మీ సేవా కియోస్కులను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? మీ సేవ అనేది మనకి 2011లో ప్రారంభించబడింది. మీ సేవ అంటే ప్రజలకు సేవ అందించడం కోసం ఏర్పాటు చేసిన మీ సేవలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 2011లో ప్రారంభమయ్యాయి. మనం ఈ మీ సేవల ద్వారా ఎలాంటి అప్లికేషన్స్ని కానీ ఎలాంటి ఆన్లైన్ దరఖాస్తులు కానీ సబ్సిడీస్కి సంబంధించి కానీ గృహాలకి సంబంధించి కానీ మరి ఇంకా లేబర్ కార్డ్స్ లాంటివి ఏ రకమైన సేవలైనా కూడా మీ సేవ నుంచి చేసుకోవడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మీ సేవ అవసరాలు లేకుండా తాజాగా మీ సేవ కియోస్క్లని ప్రారంభించనున్నారు. అంటే మీ సేవ అవసరం అనేది ఏ సెంటర్లకి వెళ్ళకుండా మనమే ఈ సర్టిఫికేట్స్ గురించి లేదంటే ఏ సేవలనైనా మనమే చేసుకునేలాగా ఒక మీ సేవ కియోస్క్లని ప్రారంభించడం జరిగింది. మరి మీ సేవ కియోస్క్లు అనేవి మనకి ఏటీఎం లాగానే పనిచేస్తుంది. ఏటీఎంస్ అంటే ఇప్పుడు మన ఏటీఎం మిషన్స్ అనేవి ఎలా ఉంటాయో ఈ మీ సేవా కియోస్కులు కూడా ఆ విధంగానే ఉంటాయి. మరి మీ సేవా కియోస్కులలో ఏదైనా క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన సేవలను అందుకోవడానికి తన దగ్గర ఒక కోడ్ అనేది ఉంటుంది. మరి ఆ క్యాండిడేట్ ఆ కోడ్ని ఈ మీ సేవా కియోస్క్ అనే మిషన్ లో ఎంటర్ చేయడం ద్వారా తనకు కావాల్సిన సేవలను ఆయననే వినియోగించుకోగలడు. మరి అలాంటి కియోస్క్లని ప్రారంభించారు. మరి తెలంగాణలోని ఏ ప్రాంతాలలో ఈ మీ సేవా కియోస్క్లని ప్రారంభించారు అనంటే ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి రంగారెడ్డి, ఆప్షన్ సి మేడ్చల్ జిల్లా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మరియు బేగంపేట్. అలాగే పైవన్నీ సరైనవే. అంటే మనకి ఈ మీ సేవా కియోస్క్లని హైదరాబాద్లో మరియు రంగారెడ్డిలో, మేడ్చల్ జిల్లాలో మరియు బేగంపేట్ ప్రాంతాలలో ప్రారంభించారు. అంటే మనకి ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ISSF జూనియర్ ప్రపంచ కప్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో ఎవరు స్వర్ణం గెలుచుకున్నారు అనంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ కనక్, సెకండ్ ఆప్షన్ అనాడుల్సి అండ్ థర్డ్ ఆప్షన్ చెన్నిన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ సౌమ్య గుగులోతు. మరి ISSF జూనియర్ ప్రపంచ కప్ లో మహిళ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో భాగంగా భారత్ కి చెందిన కనక్ అనే మహిళ ఈ స్వర్ణాన్ని గెలుచుకోవడం జరిగింది. మరి కనక్ అనే ఈ మహిళ హర్యానాకు చెందిన 17 ఏళ్ల అమ్మాయి. మరి ఈ కనక్ లేదంటే ISSF జూనియర్ ప్రపంచ కప్ లో మహిళా 10 మీటర్ ఎయిర్ పిస్టల్ లో భాగంగా ఈవిడ దాదాపుగా 24 షాట్లలోనే 329 పాయింట్లను సాధించి అగ్రస్థానంలో నిలిచింది. మరి రెండవ స్థానంలో ఎవరు నిలిచారు అనంటే అనాడుల్సి రెండవ స్థానంలో నిలిచింది. దాదాపుగా
237.3 పాయింట్లను సాధించి అనాడోల్సీ 2వ స్థానంలో నిలిచింది. మరి 3వ స్థానంలో చెన్నైయన్ 3వ స్థానంలో బ్రాంజ్ని సాధించింది. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.